అందరికీ నమస్కారం. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి నమో నారాయణ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు. తులసి మొక్క మొదట్లో దీనిని పాతిపెట్టండి. చాలు మీ ఇంట్లో ఉండే సమస్యలని కూడా పోతాయి. మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. మీ జాతకం మారిపోతుంది. డబ్బు ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. డబ్బుల ప్రవాహం వస్తుంది. చిరాకులు గొడవలు అన్నిటి నుండి బయటపడగలుగుతారు. కాబట్టి శుక్రవారం రోజు అందరూ ఈ పరిహారాన్ని ఆచరించండి. చక్కగా మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లోనే కష్టాలు సమస్యలు పోతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అపూర్వమైన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. తులసి మొక్కను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీ స్వరూపంగా భావించి తులసమ్మకు పూజలు చేస్తారు. కనుక ఆ తులసి మొక్క మొదట్లో దీనిని పెడితే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది. మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు. తులసిలేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. తులసి చెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరక మానసిక ఆరోగ్యమును ఇస్తుంది. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పారిపోతాయి. ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలననే తులసి భూలోక కల్పవృక్షంగా, దేవతా వృక్షంగా పేరు పొందింది. ఇంతటి పవిత్రమైన తులసి మొక్క మొదట్లో శుక్రవారం రోజు దీనిని పాతిపెడితే చాలు మీకు ఉండే కష్టాలు అన్ని కూడా పోతాయి. ధన సమస్యలని కూడా పోతాయి. మరి శుక్రవారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పాతి పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వస్తే శుక్రవారం అనేది చాలా పవిత్రమైన రోజు. కనుక ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ధనం కావాలని కోరుకుంటూ ఉన్నారో వారు శుక్రవారం రోజు చక్కగా ఒక చిన్న పేపర్ ముక్కను తీసుకోండి. పెద్ద పేపర్ అవసరం లేదు. చిన్న ముక్క తీసుకోండి చాలు. పేపర్ తీసుకొని ఆ పేపర్లో ఒక ఎండు మిరపకాయను పెట్టండి. ఎందుకంటే ఎండు మిరపకాయకు మన ధన సమస్యలను తొలగించి ధనాన్ని రప్పించే శక్తి ఉంది గనుక ముందు ఒక ఎండు మిరపకాయను వేయండి. ఎండు మిరపకాయ చాలా శక్తివంతమైనది. ఎండు మిరపకాయ వేసిన తర్వాత చిటికెడు గల్లులిపును కూడా వేయండి. అంటే ఒకటి బెరెండు స్పూన్ ఉప్పు వేయండి. ఉప్పు కూడా ఎంతో శక్తివంతమైన పదార్థం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఇలా ఉప్పు వేసిన తర్వాత చివరలో చిటికెడు కుంకుమను కూడా ఆ పేపర్లోనే వేయండి. ఒక ఎండుమిరపకాయ, అర స్పూన్ ఉప్పు, చిటికెడు కుంకుమ, ఈ మూడిటిని పేపర్లో వేయండి. ఆ తర్వాత ఆ పేపర్ను చిన్న పొట్లంలాగా చుట్టేయండి. ఈ పొట్లని తీసుకుని మీరు పూజలు చేసే తులసి చెట్టు దగ్గరికి వెళ్లి తులసి చెట్టు ముందు నిబడి, అమ్మ తులసమ్మ, మాకు ఉన్న ధన సమస్యలు పోయి మేము ధనవంతులుగా మారాలి. ధనం కలిసి రావడం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాం. ఫలించేలాగా చూడు తల్లి అని సంకల్పం చెప్పుకుని ఆ పొట్లాన్ని తులసి చెట్టు మొదట్లో చిన్న గొయ్యలాగా తీసి పాతిపెట్టేయండి. చాలా పవర్ఫుల్ పరిహారం. ఈ పరిహారం చేయడం వలన మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధనం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. ఈ పరిహారాన్ని 2 నెలలకు ఒకసారి చేసుకుంటూ ఉంటే చాలు. అంటే 2 నెలలకు ఏదో ఒక శుక్రవారం చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం ప్రవాహంలాగా వస్తుంది. కనుక మీరు కూడా శుక్రవారం రోజు తులసి మొక్క మొదట్లో దీనిని పెట్టేసుగా ఫలితాలను పొందే ఆనందంగా జీవించండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.